హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు 2 వెరైటీ సూప్స్ చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫాలో అయిపోండి. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, అల్లము, వెల్లుల్లి, గ్రీన్ పీస్ వీటన్నింటిని సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న వాటిని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ముందుగా సూప్ని తయారు చేయడానికి బాండీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత అల్లము, వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగినవి కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నింటిని కూడా వేసేసుకొని వెజిటబుల్స్ని 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇందులో సోయా సాస్ 1 టీ స్పూన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వాటర్ 1 లీటర్ వేసేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా మరుగుతూ ఉన్న టైంలోనే హక్కా నూడిల్స్ 50 గ్రామ్స్ వేసాను. కార్న్ఫ్లోరు 1 టీ స్పూన్ తీసుకొని వాటర్ వేసేసి మిక్స్ చేసి ఆ వాటర్ని కూడా ఉడుకుతున్న వాటర్లో వేసేసి మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసేసుకొని ఇలా సూప్ లాగా అయ్యేంత వరకు ఉడికించాలి. చలికాలంలో ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల మనము జలుబు, దగ్గు ఇట్లాంటి వాటి బారిన పడకుండా కొంచెం హెల్తీగా ఉండొచ్చు. రెసిపీస్ని ఫాలో అవ్వండి. మీరు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సూప్ రెసిపీని కూడా చూపిస్తున్నాను, ఫాలో అవ్వండి. ముందుగా ప్యాన్లోకి నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, టొమాటోస్ మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ని ఎక్కువ వేసేసుకొని మరిగించుకోండి. వాటర్ మరిగే టైంలోనే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో సగ్గుబియ్యము 1/3 కప్పు వేసుకొని మరిగించుకోవాలి. సూప్ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. సగ్గుబియ్యము త్వరగా అడుగంటుతాయి కాబట్టి కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా ఈ సూప్ని రెడీ చేసుకోవాలి. జ్వరము, కోల్డ్, కఫ్ ఉన్నప్పుడు ఈ సూప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయి రెసిపీస్, మీరు ట్రై చేయండి. Thank you for watching. Please watch and subscribe.